సంక్రాంతి కానుక ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మందికి పండుగ కానుకగా కొన్ని ముఖ్యమైన వస్తువులను ఫ్రీగా ఇవ్వాలని గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పండుగ కానుక గురించి చాలా రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొందరు వ్యక్తులు వాట్సాప్ మరియు ఫేస్బుక్లలో రకరకాల మెసేజ్లు పెడుతున్నారు. గవర్నమెంట్ ఈసారి రేషన్ కార్డు ఉన్నవారికి 1500 రూపాయలు ఇస్తుందని కొందరు, లేదు 2500 రూపాయలు ఇస్తుందని మరికొందరు చెబుతున్నారు. ఇంకొంతమందైతే ఈసారి డబ్బులతో పాటు కొత్త చీరలు కూడా ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వార్తలు చూసి ప్రజలందరూ నిజంగానే డబ్బులు వస్తాయేమో అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ విషయంలో క్లారిటీ తీసుకోవడం చాలా అవసరం. గవర్నమెంట్ ఇప్పటివరకు ఎక్కడా కూడా అకౌంట్లో డబ్బులు వేస్తామని కానీ లేదా చీరలు ఇస్తామని కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇలాంటివన్నీ కేవలం సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ మాత్రమే. కాబట్టి ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి మోసపోవద్దని గవర్నమెంట్ అధికారులు చెబుతున్నారు. అసలైన విషయమేమిటంటే గవర్నమెంట్ ఈసారి డబ్బులకు బదులుగా మనం ఇంట్లో